అనంతపురంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడైన టీడీపీ నేత రాజేష్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం నగరంలోని 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడు వ్యవహరిస్తున్నాడు. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను రాజేష్ వసూలు చేశాడని తేలడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు చెప్పారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు అనంతపురం రూరల్ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లోని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనంతపురం 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, రాప్తాడు సీఐ శ్రీహర్షను అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. బిందు, అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం పూర్తి స్థాయిలో చినికి గాలివాన్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజు ఒక పేరు బయటకు వస్తుండడంతో టీడీపీ నేతల గుండెల్లో గుడ్లు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున హనీ ట్రాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ నేత రాజేష్ నాయుడు సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం నగరంలో 30వ డివిజన్ కి టీడీపీ ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడు వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ, నేరాలు పదే చేస్తున్నప్పటికీ టీడీపీ పెద్దలు చూస్తూ ఊరుకున్నారన్న నిర్లక్ష్యాన్ని ఉన్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు సాక్షాత్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలడం, అదేవిధంగా హనీ ట్రాప్ లో రాజేష్ నాయుడు కీలకంగా వ్యవహరించి 10 మందిని ఏర్పాటు చేసుకుని మహిళలను ఎరగా వేసి పూర్తి స్థాయిలో అమాయకుల నుంచి పెద్ద ఎత్తున ₹1,00,000 డిమాండ్ చేస్తూ సంపాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్న పోలీసుల ఇన్వెస్టిగేషన్ తెలియదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత రాజేష్ నాయుడును సస్పెండ్ చేశారు. మరోవైపు పోలీసుల మెడకు కూడా ఈ వ్యవహారం చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2 సీఐలను వీఆర్ కి బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఒక ఎస్ఐ, మరొక 5 కానిస్టేబుల్ను కూడా వీఆర్ కు బదిలీ చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హనీ ట్రాప్ ముఠాతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడం, అదేవిధంగా ముఠా సభ్యులతో పదే మాట్లాడుతూ వారిని క్రైమ్ కి ఎంకరేజ్ చేసే విధంగా ప్రోత్సహించిన నేపథ్యంలో, అదేవిధంగా కంప్లైంట్లు వచ్చినప్పటికీ సకాలంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోవడం కావచ్చు, లేకపోతే ముఠా నుంచి ప్రతి నెలసరి మామూలు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో 2 సీఎంలు ఇప్పటికే వీఆర్ కు బదిలీ అయ్యారు. తాజాగా 6 పోలీసులు, ఒక ఏఎస్ఐ, అదేవిధంగా 5 కానిస్టేబుల్లను వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆ శాఖలు కూడా తీవ్ర స్థాయిలో ప్రకంపనలు లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.